హాయ్ అండి, నేను మీ ఏలూరల్లు. ఈరోజు మనం ఉదయం 4 గంటల నుంచి 5:30 మధ్యలో లేవడం వల్ల వచ్చే లాభాలు ఏంటో మనం చూద్దామండి. ఉదయం 4 గంటల నుంచి 5:30 మధ్యలో లేవడం వల్ల మనకి 8 ఉపయోగాలు ఉన్నాయండి. ఆ అష్ట ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ప్రకృతితో బంధం అండి. 4 గంటల నుండి 5:30 మధ్యలో లేవడం వల్ల రోజుకో సరికొత్త ఉదయంలా ఉంటుందండి. చల్లని గాలి, చక్కటి నేచర్ని అనుభవించవచ్చండి. ఇంకా ఎటువంటి రణగుణ ధ్వనులు లేకుండా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఒక మంచి సమయంగా ఉంటుందండి. ఒకవేళ రణగుణ ధ్వనులు ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. ఇంకా మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. రెండవది వచ్చేసి మెదడుని చురుగ్గా ఉంచుకోవడం అండి. మన మైండ్ చాలా క్లీన్గా ఉంటుందండి. అలాగే అలర్ట్గా కూడా ఉంటుంది. మనం చదువు కోసం కావచ్చు, లేదంటే కనుక ఏదైనా జాబ్లో అప్డేట్ అవ్వడం కోసం కావచ్చు, లేదా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ సమయం చాలా చాలా ఉపయోగపడుతుందండి. మూడోది వచ్చేసేటప్పటికి యోగా కానీ, ధ్యానం కానీ, వ్యాయామం కానీ చేయడానికి ఇది చాలా చాలా మంచి సమయం అండి. ఇంటి నిర్మాణంలో నాణ్యతే ముఖ్యం. అందుకే దేశవ్యాప్తంగా లక్షల మంది ఎన్నుకుంటున్నారు రామ్కో సిమెంట్. 1961లో ప్రారంభమైన ఈ సంస్థ నేడు దక్షిణ భారతదేశాన్ని శాసిస్తోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది కేవలం సిమెంట్ మాత్రమే కాదు, ఇది భద్రతకు బలమైన ముడి. ఒక సివిల్ ఇంజనీర్ గా నా నమ్మకం రామ్కో సిమెంట్. అధిక బలం, ఇళ్లకైనా, బ్రిడ్జిలకైనా, రోడ్లకైనా సరైన ఎంపిక రామ్కో సిమెంట్. ఇప్పుడు ఇది మనందరి సిమెంట్. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో యోగా, ధ్యానం, వ్యాయామం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, మనకి చాలా ప్రశాంతత ఉంటుందండి. అలాగే మన శరీరం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. యోగా, ధ్యానం, అలాగే వ్యాయామం ఇలా ఏదైనా చేయడానికి మనకి చాలా మంచి సమయం దొరుకుతుందండి. విద్యార్థులకు కానీ, లేదంటే నిత్య విద్యార్థులు అంటే ఏదో ఒక విషయాన్ని నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం అండి. ఈ సమయంలో చదువుకోవడానికి అత్యంత వీలు కలిగిన సమయం అండి ఇది. శబ్దాలు గట్ట ఉండవు కాబట్టి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మన జ్ఞాపక శక్తి కూడా మెరుగవుతుందండి ఈ సమయంలో. ఐదోది వచ్చేటప్పటికి రోజంతా మనకి ఎక్కువ సమయం ఉంటుందండి. ఆ ఎక్కువ సమయం ఉండడం వల్ల మనం ఎక్కువ పనులు చేసుకోవచ్చండి, లేదా ఉన్న పనుల్ని సమయానికి అనుగుణంగా చేసుకోవచ్చండి. అంటే ఉదాహరణకు మీరు 7 గంటలకు లేస్తున్నారు అనుకోండి, ఈ రోజు మీరు 5:30కి లేచారు అంటే మీకు గంటన్నర సమయం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు రోజంతా ఒత్తిడి లేకుండా ఉంటుందండి. అలాగే లేటుగా నిద్ర లేవడం వల్ల ఏమవుతుందంటే ఆఫీస్కి లేదంటే వ్యాపారానికి త్వరగా వెళ్ళాలనే ఉద్దేశంతో వాహనాలని స్పీడ్గా నడుపుకొని వెళ్ళిపోవడం, దీని ద్వారా ఏమవుతుందంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. ఈ యాక్సిడెంట్ల వల్ల ఏమవుతుందంటే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. అలాగే కుటుంబంపై ఒత్తిడి పడుతుందండి. ఇంకా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇక అలా జరగదనమాట అండి. ఎందుకనంటే మనం 5:30కే లేస్తున్నాం కాబట్టి చాలా సమయం మనకి ఉంటుంది. ఆరోది వచ్చేటప్పటికి ఆరోగ్య ప్రయోజనాలండి. మనం మన శరీరానికి వ్యాయామం ఇస్తున్నాం కాబట్టి మన శరీరం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎనర్జెటిక్గా ఉంటామండి. రోజంతా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఏడోది వచ్చేటప్పటికి కొత్త విషయాలపై ఫోకస్ అండి. అంటే మన ఫోకస్ అనేది కొత్త విషయాలపై ఉంటుంది. మనం రోజుకు కొత్త విషయం తెలుసుకోకపోతే మరణించిన వారితో సమానం అండి. ఇది నేనన్నది కాదు, ఒక ప్రముఖ రచయిత అన్నది. నిశ్శబ్ద సమయం కాబట్టి మనస్సును పూర్తిగా మనం ఒకే విషయంపై ఉంచొచ్చండి. ఇంకా ఎక్కువ సమయం ఈ నేర్చుకోవడంపై పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఒక స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. ఎనిమిదోది వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్లే మనం చాలా పనుల్లో వెనకబడి ఉంటున్నామండి. కాబట్టి మన మీద మనకి ఒక నమ్మకం పెరుగుతుంది, ఒక ఆత్మవిశ్వాసం అనేది మన మీద మనకి ఏర్పడుతుందండి. నేను చాలా సక్సెస్ అవుతాననే కాన్ఫిడెన్స్ మనకు వస్తుందండి. అలాగే క్రమశిక్షణ పెరుగుతుందండి. కొంతమంది సమయం లేక ఏం చేస్తారంటే ఫేస్ వాష్ చేసుకోరు, అలాగే బాత్ చేయరు, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేయడం, కంగారుగా వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి అనారోగ్యాలకు గురైపోతున్నారండి. ఇలా ఉదయాన్నే 4 నుంచి 5:30 మధ్య లేవడం వల్ల ఇంకా అలా జరగదండి. సమయానికి అన్ని పనులు క్రమశిక్షణగా ఉంటామండి. మన ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుందండి. ఎప్పుడైతే సక్సెస్ రేట్ పెరుగుతుందో మనం అనుకున్న ప్రతీది కూడా సాధించవచ్చండి. కాబట్టి ఉదయం 4 నుంచి 5:30కే నిద్రలేద్దాం, మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, మనం సక్సెస్ని సాధిద్దాం. ఈ అష్ట ఉపయోగాలు మనకుంటే మనం లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులభమవుతుందండి. కాబట్టి ఈ అష్ట ఉపయోగాల్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ఒకటి ప్రకృతితో సంబంధం అండి. రెండోది మెదడు చురుగ్గా ఉండడం. మూడోది వచ్చేటప్పటికి యోగా, ఎక్సర్సైజ్, ధ్యానం ఇలాంటివి చేయడం. నాలుగోది వచ్చేటప్పటికి నిత్య విద్యార్థులు మనంతా కాబట్టి చక్కటి సమయాన్ని ఉపయోగించుకొని మంచి విద్యార్థిగా తయారవడం. ఐదోది వచ్చేటప్పటికి
రోజంతా సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా సమయం కలిసి వస్తుంది. తర్వాత 6ది వచ్చేటప్పటికి ఆరోగ్య ప్రయోజనాలు, 7ది వచ్చేసేటప్పటికి కొత్త విషయాలపై ఫోకస్, 8ది వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం. ఈ అష్ట ఉపయోగాల వల్ల మనకి నష్టాలు అనేవి తొలగిపోతాయండి. కష్టాల నుంచి మనం బయటపడతాము. అలాగే ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో దాన్ని ఈజీగా సాధించగలుగుతాం. అదేవిధంగా ఉదయం 5:30 నుంచి 6:30 వరకు మిరాకిల్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక మీటింగ్ని మనం కండక్ట్ చేస్తున్నామండి. ఇది పూర్తిగా జూమ్ యాప్ ద్వారా జరుగుతుందండి. ఈ జూమ్ మీటింగ్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ ద్వారా మీరు యాడ్ అవ్వచ్చు. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు. ఇది పూర్తిగా ఫ్రీ అండి. హెల్త్ పరంగా, అలాగే ఫినాన్షియల్ పరంగా, అలాగే రోజువారీ జీవితాన్ని మనం ఎలా ఈజీగా లీడ్ చేసుకోవచ్చు, మనకున్న ప్రాబ్లమ్స్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అని కొన్ని బుక్స్ చదవడం, అలాగే వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అలాగే ఎక్సర్సైజ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఏదో చేయడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి. ఈ నెంబర్కి మీరు MM530 అని ఒక కోడ్ టైప్ చేసి పెట్టండి. అప్పుడు నేను మీకు జూమ్ లింక్ పంపిస్తాను. ఇది పూర్తిగా ఫ్రీ అండి. 5:30 నుంచి 6:30 వరకు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చండి. కొత్త విషయాలు నేర్చుకోవడం మీద మనం దృష్టి పెట్టాలి కాబట్టి ఈ 5:30 నుంచి 6:30 వరకు మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో మీ ఏలూరు అల్లుడిని ఫాలో అవ్వండి.